Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అని. నేను చాలండి ప్రార్థన. స్తోత్రాలు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చాం ప్రభువా. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ఎత్తబాటుకు కావలసిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. మీరే మాతో మాట్లాడండి ప్రభువా. మా ప్రాణము, ఆత్మ, శరీరము సంపూర్ణంగా నీకు సమర్పిస్తున్నాం ప్రభువా. మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము. నీ వాక్యము కోసం ఆకలితో దప్పికతో ఇక్కడికి వచ్చాం ప్రభువా. అయ్యా, అయ్యా తండ్రి, నిశ్చయముగా నాయన మీరే మమ్మల్ని తృప్తిపరచమని అడుగుచున్నాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అన్నావు ప్రభువా. నిజముగా ప్రభువా, మీరే మమ్మల్ని తృప్తిపరచండి. ఈ గడియ వాక్యం ఇవ్వండి. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి. మా కుటుంబాలతో మాట్లాడండి, మా జీవితాలతో మాట్లాడండి. అయ్యా, శబ్ద యంత్రం ద్వారా వింటున్న బిడ్డలతో,
కూడి వచ్చిన బిడ్డలతో, టేబు వింటున్న బిడ్డలతో, ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాటలు నిత్య జీవపు మాటలై ఉన్నాయి. నీ మాటలు వినటానికి ఆశపడుతూ ఇక్కడికి వచ్చి ఉండగా ప్రభువా, మీరే మాతో మాట్లాడమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, నీ ప్రసన్నత ఇక్కడ ఉంచమని, నీ అభిషేకం మాతో ఉంచమని, నీ ఆత్మ సంచారం మా మీద ఉంచమని, కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ లార్డ్. సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. ఇక్కడ మనము చదివిన వాక్య భాగములో ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదివాం. ఈ సంగతులు జరిగిన తరువాత. ఏ సంగతులు? ఈ సంగతులంటే ఏ సంగతులండి? 7 సంఘ కాలాలు. మీరు చూసినట్లయితే 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఇవి 7 సంఘ కాలాలై ఉన్నాయి. ఈ 7 సంఘ కాలాలు జరిగిన తర్వాత, ప్రజల అంటే మొదటి రాకడ నుండి ఇప్పుడు మనము 2వ రాకడలో ఉన్నాం. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం శరీరధారి అయి భూమి మీదకి వచ్చినప్పుడు అది మొదటి రాకడై ఉన్నది. యూదుల దగ్గరికి వచ్చాడు. యూదులు ఆయన్ని త్రోసేశారు. ప్రజల అప్పుడు యేసు ఎటువైపు తిరిగాడయా అంటే అన్యజనుల వైపుకు తిరిగాడు. ఈ 2000 సంవత్సరాల వ్యవధిలో యేసుక్రీస్తు అన్యజనులతోనే వ్యవహరిస్తున్నాడు. ఈ 2000 సంవత్సరాల కాలంలో 7 సంఘ కాలాలు అన్యజనులకి ఇవ్వబడ్డాయి. అన్యజనులకి ఏమి ఇవ్వబడ్డాయి? 7 సంఘ కాలాలనేది ఇవ్వబడ్డాయి. ఈ అన్యజనుల కాలములు సంపూర్తి అయ్యే అంతవరకు యేసు పరలోక వాసి అయి ఉండుట ఆవశ్యకము అని అపోస్తుల కార్యగ్రంథములో 3వ అధ్యాయములో రాయబడినది. హల్లెలూయా. మీరు ఈ సంగతులు పట్టుకోవాలి. అన్యజనుల కాలములు ఎన్ని ఇవ్వబడ్డాయి? అన్యజనుల కంటే 7 సంఘ కాలములు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. ఈ 7 సంఘ కాలాల ముగింపులో యేసు తిరిగి పరలోకమును విడిచి భూమి మీదకి అన్యజనుల కాలము యొక్క అంతములో భూమి మీదకి వస్తున్నాడు. ఒక పాదము సముద్రము మీద, ఒక పాదము భూమి మీద పెట్టి సింహము గర్జించినట్లుగా గొప్ప శబ్దముతో ఆర్భటిస్తున్నాడు. ఒక చిన్న పుస్తకాన్ని తీసుకొని వస్తున్నాడు. అది 7 ముద్రల పుస్తకం అయి ఉన్నది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయములో అది దేవుని చేతిలో ఉన్నది. ఆ గ్రంథం, ఆ చిన్న పుస్తకం, అది మరి విప్పటానికి గాని చూడటానికి గాని యోగ్యుడు ఎవడని అడిగినప్పుడు యోగ్యుడు కోసము యోహాను పరలోకమంతా వెతుకుతున్నాడు. ఎవరు కనపడల. భూమి మీద వెతికాడు. యోగ్యుడైన వాడు ఎవరు కనపడల. భూమి క్రింద వెతికాడు. అక్కడ కూడా యోగ్యుడైన వాడు ఎవరు కనబడనందున యోహాను బిగ్గరగా ఏడుస్తున్నాడు. అప్పుడు
ఆ 24 పెద్దలలో ఒక పెద్ద అంటున్నాడు, ఏడవకుము, ఇదిగో యూదా దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము ఆ 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ గ్రంథము విప్పి అన్యజనుల కాలము యొక్క ముగింపులో ఆ గ్రంథాన్ని తీసుకొని వస్తా ఉన్నాడు. ఎవరైనా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రకటన 10లో బలిష్ఠుడైన దూతగా, యేసుక్రీస్తు బలిష్ఠుడైన దూతగా భూమి మీదకి వస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక పాదము ఎక్కడ పెట్టాడు? సముద్రము మీద. ఇంకొక పాదము ఎక్కడ పెట్టాడు? భూమి మీద. ఆ గ్రంథమును తీసుకొని వస్తున్నాడు. అది 7 ముద్రలతో ముద్రించబడిన గ్రంథం. ఇప్పుడు తీసుకొని వచ్చేటప్పుడు విప్పబడిన పుస్తకాన్ని తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. 7 ఉరుములు వాటి వాటి శబ్దాలు పలికాయి. ఆ 7 ఉరుములే ఈ 7 సంఘ కాలాలలో ఉన్న వధువుని ఎత్తబాటులోకి తీసుకొని వెళతాయి. అందుకే అక్కడ ప్రకటన 4లో ఏమంటున్నాడంటే, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు, ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? పరలోకములో తలుపు ఉంది అక్కడ. హల్లెలూయా. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అవునా అండి? ఇప్పుడు ఆ తలుపు గురించే ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? హల్లెలూయా. ఎక్కడున్నది? అక్కడ చదివారు కదా, ఎక్కడుంది తలుపు? పరలోకములో. పరలోకమందు ఒక తలుపు. ఇంతకీ ఆ తలుపేంటి? ఆ తెరవబడిన తలుపేంటి? అది పరలోకంలో ఉన్నది. పరలోకంలో తెరవబడిన తలుపేంటి? ఈ విషయాలు మనం చూడబోతున్నాం. సంగమా ఆసక్తి కలిగి ఉన్నారా? సరే, మీ దగ్గర ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ భాగం. ఇది ఫస్ట్ భాగం. హల్లెలూయా. ఇక్కడ ఒకటి ఉంటుంది. మొదటి భాగంలో మీరు ఇప్పుడు ఆ తలుపు గురించి చూద్దాం. 44వ పేర. జాగ్రత్తగా చూడండి. శనివారం మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంను ధ్యానం చేస్తున్నాం. రేపు ఆదివారం సంఘకాలాల వైపుకి తిరుగుదాం. 7 సంఘకాలాల గురించి మనం ధ్యానం చేద్దాం. చాలా లోతైన విషయాలు. హల్లెలూయా. పట్టుకుందామా? మీరు ఇక్కడ 44వ పేర వైపుకు తిరగాలని ప్రభు పేరిట కోరుచున్నా. కావున మీరు చూసారా, ఇప్పుడు ఆమె తిరిగి ప్రకటన 19వ అధ్యాయములో కనబడుచున్నది. ఎవరామె? 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్న ఆమె. ఇలా చెప్పచ్చా? సూర్యుని ధరించుకొని ఉన్న స్త్రీ. ఆమె పాదాల మీద చంద్రుడు, 12 నక్షత్రాల కిరీటాన్ని ధరించుకొని ఉన్నది. ఆమె 4వ అధ్యాయంలో ఎత్తబడుతుంది. 19వ అధ్యాయంలో తిరిగి మరలా భూమి మీదకి వస్తుంది. ఇక్కడికి ఎక్కి రమ్మనే స్వరం వినబడలా? 4వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడికి ఎక్కి రమ్ము స్వరం వినబడిందా లేదా? అదే ఈమె ఎత్తబాటు. అన్యజనుల సంఘము యొక్క ఎత్తబాటు. ప్రైజ్ ది లార్డ్. ఈ 2000 సంవత్సరాల వ్యవధిలో పరిశుద్ధులు
క్రీస్తునందు నిద్రించిన పరిశుద్ధులు, సజీవులుగా ఉన్నవారు మరి దేవుని బోర మోగినప్పుడు వారు ఎత్తబడతా ఉన్నారు. ఆర్భాట వర్తమానం వచ్చినది. ప్రధాన దూత శబ్దము మృతులను లేపుతా ఉన్నది. దేవుని బూర పెండ్లి విందుకు తీసుకెళ్తా ఉంది. మీకు చూసారా? గొర్రె పిల్ల ఎవరో చెప్పండి? యేసుక్రీస్తు. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఇక్కడున్నారా పిలువబడిన వారు? ఎంతమంది ఉన్నారో మీ చెయ్యెత్తండి. నిజముగా మీరు పిలువబడిన వారేనా? గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమంటున్నాడండి? 19 ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు. ప్రైజ్ ది లార్డ్. యథార్థమైన మాటలు, సత్యమైన మాటలు, దేవుని యొక్క యథార్థమైన సంగతులు. హల్లెలూయా. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు. ఈరోజు అయ్యా పనుంది వస్తావా పొలంలో పని చేయటానికి అని యజమానుడు పిలుస్తా ఉంటారు. హల్లెలూయా. నువ్వు ఉదయం నుండి సాయంకాలం వరకు కష్టపడి పని చేస్తే నా పొలంలో నేను నీకు జీతం ఇస్తానయ్యా అంటాడు. హల్లెలూయా. అలాగే వెళ్ళి పని చేసి సాయంకాలం అవ్వంగల్లా జీతం తీసుకొని వస్తాం. మరి ప్రభువా పేతురు యేసు దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, ప్రభువా మేము సమస్తాన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడించుచున్నాము, మాకు ఏమి దొరికింది ప్రభువా అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్తాన్ని వదిలిపెట్టాము, ఈ లోకంలో మాకు ఏవేవి లాభకరములైనవో అన్నిటిని వదిలిపెట్టాము, నీ వాక్యాన్ని పట్టుకున్నాము, నిన్ను వెంబడిస్తున్నాము, మాకు ఏం దొరికిందయ్యా అని అడిగాడు. అప్పుడు యేసు అన్నాడు, ఇజ్రాయిల గోత్రములో వారికి మీరే తీర్పు తీరుస్తారని. ఆ 12 గోత్రాల్లో ఉన్న వారికి మీరు తీర్పు తీరుస్తారని, ఆ 12 సింహాసనాల మీద మీరు కూర్చుంటారని చెప్పాడు. హల్లెలూయా. చూసారని ఎంత భాగ్యమో. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ వాక్యం దగ్గరికి వస్తే, ఈ వర్తమానం దగ్గరికి వస్తే మరి మీకేం దొరుకుతుంది? హల్లెలూయా. ఈ కాలపు వాక్యం దగ్గరికి రావటం ద్వారాగా, సమస్తాన్ని త్యాగం చేసి వాక్యం దగ్గరికి రావటం ద్వారాగా మీకేం దొరుకుతుంది? మీకేం దొరికిద్దో చెప్పమంటారా? హల్లెలూయా. ఈ లోకంలో ఏదైనా ఒక ఆయన పనికి పిలిస్తే ఆయన నీకు ఒక 500 1000 రూపాయలు రాయితే ఒక 2000 ఇచ్చి పంపిస్తాడేమో గాని ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఏం దొరికిద్దో తెలుసా మీకు? నిత్య జీవము దొరుకుతుంది. ఇంకా చెప్పమంటారా? ఆయన సింహాసనం ఇస్తున్నాడు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్న ప్రకారం జయించు వానిని
నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఇప్పుడు ఆయన పక్కన కూర్చునే సింహాసనాన్ని ఇస్తున్నాడు. యేసయ్య పక్కన కూర్చోటానికి, సింహాసనం మీద కూర్చోటానికి ఆధిక్యత ఇస్తున్నాడు. ఇంకా ఈ వర్తమానము నువ్వు అంగీకరించడం ద్వారాగా, విశ్వసించడం ద్వారాగా, చేర్చుకోవడం ద్వారాగా ఇంకా ఏం దొరికిందో తెలుసా? ఈ లోకానికే తీర్పు తీర్చేవారిగా, ఈ లోకానికే తీర్పు తీర్చేవారిగా దేవుడు మిమ్మల్ని చేస్తున్నాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని ఎరగరా అని పౌలు మాట్లాడుతా ఉన్నాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనము పరిశుద్ధులమై ఉన్నాం. లోకానికే తీర్పు తీర్చుతాం. ఇంకేం దొరికింది పాస్టర్ గారు అంటారా? దేవదూతలకు కూడా తీర్పు తీర్చుదురని. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని క్వాలిఫికేషన్స్ అండి! ఆయన పక్కన భార్యగా ఉండే స్థానం, ఈ లోకాన్ని పరిపాలించే పరిపాలదక్షులు, ఆయన సేవ చేసే యాజకులు, లోకానికి తీర్పు తీర్చేవారు, దేవదూతలకు కూడా తీర్పు తీర్చేవారు. దేనికి? ఈ వర్తమానం పట్టుకోవటం ద్వారాగా, యేసుని అంగీకరించటం ద్వారాగా, నీ జీవితాన్ని వాక్యానికి ఇవ్వటము ద్వారాగా ఇన్ని క్వాలిఫికేషన్స్ నీకు ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? 4వ అధ్యాయములో ఈమె ఎత్తబడుతుంది, 19వ అధ్యాయములో తిరిగి భూమి మీదకి వస్తుంది. ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే సంఘకాలాలు జరిగిన తర్వాత, ఇంతకీ ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఏంటి ఆ తలుపు? హల్లెలూయా. తెరవబడిన తలుపు. పట్టుకుంటున్నారా? ఇది ఇంపార్టెంట్, ఇది జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, యోహాను ఇంకను పద్మాసు దీవులోనే ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు శిష్యుడు యోహాను పద్మాసు దీవులో ఆత్మవశుడై, హల్లెలూయా, పరలోకంలో ఏం జరుగుతుందో సంగతులన్నీ చూస్తున్నాడు. ఇప్పుడు యోహాను ఇంకా పద్మాసు దీవులోనే ఉన్నాడు. సంఘకాలాలన్నీ జరిగినది చూచిన తర్వాత, హల్లెలూయా, సంఘకాలాలు ఎన్నున్నాయి? అన్ని జనులకి ఎన్ని సంఘకాలాలు ఇవ్వబడ్డాయి? 7 సంఘకాలాలు ఇవ్వబడ్డాయి. ఇది యోహానికి చూయించాడు. నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఒక ద్వారం. ద్వారం అంటే ఏంటి? ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనము వైపుకి తిరగాలని కోరుకుంటున్నా. బైబిల్ ఉందా? పరిశుద్ధ గ్రంథం మీ దగ్గర ఉందా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనము ఇలా చెప్తుంది, నీ క్రియలను. ఫిలదెల్ఫియా సంఘకాలములో ఆత్మ మాట్లాడుతా ఉన్నది. నీ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యాన్ని గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును. చాలు. ప్రైజ్ ది లార్డ్. పరలోకంలో తలుపు తెరవబడినది. ఇక్కడ
ఫిలదెల్ఫియా సంఘ కాలములో కూడా తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఫిలదెల్ఫియా కాలంలో తెరవబడిన తలుపేంటి? పరలోకంలో తెరవబడిన తలుపేంటి? ఆసక్తిగా ఉన్నదా? తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉన్నారా? చూడండి, పట్టుకోండి మీరు. నీ క్రియలు నేను ఎరుగుదును, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. హల్లెలూయా. ఆయనే ద్వారం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడు? గొర్రెలు పోవు ద్వారమును నేనే అన్నాడా లేదా? హల్లెలూయా. మరియు ఆ పురాతన దేశంలో ఒక కాపరి తన గొర్రెలను ఏ విధముగా నడిపిస్తాడో మీరు గమనించగలరు. ఇక పురాతన దేశంలో గొర్రెల కాపరి ఏ విధంగా గొర్రెలను నడిపిస్తాడో ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఒక కాపరి తన గొర్రెలను ఏ విధముగా నడిపిస్తాడో మీరు గమనించగలరు. అన్నిటినీ అతను లెక్కించిన తర్వాత, అన్ని గొర్రెలన్నీ దొడ్డిలోకి వెళ్ళినాక గొర్రెలన్నిటినీ లెక్కిస్తాడు. అన్ని లోపలే ఉన్నాయని చూచిన తర్వాత అప్పుడు ద్వారము దగ్గరనే పడుకుంటాడు. ఆ గొర్రెల ద్వారం దగ్గరే పడుకుంటాడు. ఎవరు? గొర్రెల కాపరి. హల్లెలూయా. ఆయన లేపకుండా తోడేలు లోపలికి రాలేదు. ఎందుకు? అడ్డముగా ఆయన పడుకొని ఉన్నాడు కాబట్టి, ఆ ద్వారం దగ్గర ఆయన ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆ ద్వారాన్ని దాటుకొని తోడేలు లోనకు రావాలి. హల్లెలూయా. ఆయనను లేపకుండా తోడేలు లోపలికి రాలేదు. లేక ఆయన మీద నుండి తప్ప వేరే ఏ విధముగానైనా గాని ఆయన గొర్రెలు బయటికి రాలేవు. గొర్రెలు ఆయన దాటుకొని బయటికి రావాలి. హల్లెలూయా. ఆ ద్వారం దగ్గర ఆయన ఉన్నాడు. ఇంతకీ ద్వారం ఎవరు? ఆయనే. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. గొర్రెల పోవు ద్వారాన్ని నేనే. గొర్రెల దొడ్డికి పోవు ద్వారాన్ని ఆయనే ద్వారం. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఓ గొర్రెల కాపరి ద్వారం దగ్గర పడుకొనుట వల్ల గొర్రెలు ఎంతగా భద్రముగా ఉన్నాయని భావిస్తాయి. హల్లెలూయా. ఎందుకు? కాపరి ఉన్నాడు కాబట్టి. ఏ తోడేలు నన్ను తినలేదు. ఎందుకంటే మా కాపరిని దాటుకొని రావాలి. అక్కడ ద్వారం దగ్గర కాపరి ఉన్నాడు. హల్లెలూయా. నాకు ఆహారం పెట్టే కాపరి ఉన్నాడు. నా గురించి శ్రద్ధ తీసుకునే కాపరి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నన్ను తీసుకెళ్లి పచ్చిక బయలు యొద్దకు నడిపించే కాపరి ఉన్నాడు. నా గురించి శ్రద్ధ వహించే కాపరి ఉన్నాడు. నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ యొక్క ఆ సున్నపు రాయి తేనెని వేసి నా ఆరోగ్యాన్ని కట్టే కాపరి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గొర్రెల గురించి బాధ్యత వహించే కాపరి ఉన్నాడు. చూసారా అండి? కాపరికి గొర్రె ఎలాగ లోబడాలో ప్రవక్త చెప్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దావీదు గొర్రెలకు మంచి కాపరై ఉన్నాడు. అదే విధముగా సంఘ కాపరులను ఎందుకు పెడుతున్నాడు అనుకున్నావు? సంఘంలో గొర్రెలను కాయటానికి. ఆ గొర్రెలన్నీ కాపరి మాట వినాలి, కాపరికి లోబడాలి, కాపరికి విధేయులవ్వాలి. హల్లెలూయా. ఆ గొర్రెలన్నీ ఇక గొర్రెలు ఎంతగా భద్రముగా ఉన్నామని భావిస్తాయి. పాత నిబంధనలో నోవాహు ఓడ యొక్క ద్వారం దగ్గర నిలబడ్డాడు. జలప్రళయం వచ్చే ముందు ఓడ కట్టాడా?
నోవాహు ఓడ కట్టాడా? ఓడకి ద్వారం ఉందా? ఆ ద్వారం దగ్గరే నిలబడ్డాడు. ఓ వినండి, ఏదో చెప్పుటకు సిద్ధముగా ఉన్నాడు. అతను ద్వారములో నిలబడి తనను చూసి నవ్వే ప్రజలకు మారు మనసు మరియు నీతిని గురించి బోధిస్తున్నాడు. ఆయన్ని చూచి ఎగతాళి చేస్తున్నారు బయట ఉన్నోళ్ళు. ఈయన ఓడ కట్టి ఆ ద్వారం దగ్గర తలుపు దగ్గర నిలబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. మారు మనసు పొందండి, ఓడలోకి రండి, జలప్రళయం రాబోతుంది, ఈ యొక్క ప్రపంచమంతా తుడిచిపెట్టుకుపోతున్నాడు, దేవుడు నీటి ద్వారా నాశనం చేయబోతున్నాడు అని నోవాహు బోధించాడు. బోధించాడా? ఆ ద్వారం దగ్గర నిలబడి తనను చూచి నవ్వే ప్రజలకు ఇలా చెప్తున్నాడు. ఆయన మారు మనస్సు మరియు నీతిని గురించి బోధిస్తున్నాడు. మరియు అదే ద్వారం దగ్గర అతను నిలబడి ఉన్నాడు. ఏ మనిషి ఆ ఒక్క ద్వారం ద్వారా తప్ప మరి దేని వలన ఓడలోకి రాలేడు. ఓడలోకి రావాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, అది ద్వారం ద్వారా, ఆ తలుపు ద్వారాగే. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే అక్కడ కూడా ఒకే ఒక తలుపు ఉంది. ఫిలదెల్ఫియా కాలంలో కూడా ఒక తలుపు ఆ కాలంలో తెరిచాడు. దేవుడే తలుపు తెరిచాడు అక్కడ. ఇంతకీ ఆ తలుపు ఏంటి? ఆ తలుపు ఏదో కాదు, పరిశుద్ధాత్మ. ఆయన ఆత్మ ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్ళేది. ఆయన ఆత్మ లేకుండా ఏ వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు. మరి ఫిలదెల్ఫియా కాలంలో తెరిచిన తలుపు కూడా అదే అయి ఉన్నది. ప్రవక్త దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ కేవలము ఒకే ఒక్క మార్గం ఉన్నది. పట్టుకుంటున్నారా? అక్కడ కేవలము ఒకే ఒక్క మార్గం ఉన్నది. హల్లెలూయా. ఏ మనిషి అయినా ఆ ఒక్క ద్వారం ద్వారా తప్ప మరి దేని వల్ల ఓడలోకి రాలేడు. ఆ ఓడ లోపలకు వెళ్ళుటకు ఒక్క ద్వారమే ఉన్నది. అలాగే పరలోకానికి వెళ్ళటానికి కూడా ఒక్క ద్వారమే ఉన్నది. ఆ ద్వారము పరిశుద్ధాత్మ. ఆత్మ ద్వారా తప్ప ఏ వ్యక్తి పరలోకానికి వెళ్ళలేడు. అక్కడ కేవలము ఒకే ఒక్క మార్గం ఉన్నది. మంచిది సహోదరుడా, క్రీస్తు శరీరంలోనికి వెళ్ళుటకు కేవలము ఒక్క మార్గము మాత్రమే ఉన్నది. నీవు క్రీస్తు శరీరంలోకి వెళ్ళాలనుకుంటున్నావా? అయితే ఒకే ఒక్క మార్గం ఉన్నది. జీవము కలిగిన దేవుని సంఘానికి కేవలము ఒకే ఒక్క ద్వారం ఉన్నది. ఆ ద్వారము యేసే. ఆ ద్వారము యేసే. నేనే ఆ ద్వారమును, నేనే మార్గమును. ఆ ద్వారము దగ్గరకు పోవు మార్గం ఇదే. గొర్రెల పోవు ద్వారాన్ని నేనే అని యేసు చెప్పాడు. ఆయన ఈ సంఘ కాలమునకు ఈ విధముగా చెప్పాడు, నేను తెరవబడిన ఒక ద్వారమును మీ ముందు ఉంచాను. ఫిలదెల్ఫియా కాలంలో తెరవబడిన ఒక ద్వారాన్ని మీ ముందు ఉంచాను. ఆయన దానిని మెథడిస్టు సంఘ కాలమునకు చెప్పాడు. ఫిలదెల్ఫియా కాలము అంటే అదే. మెథడిస్టు, బాప్టిస్టు, ఫిన్నీ, నాక్స్, అర్థమవుతుందా? వీళ్ళందరూ అన్నమాట. హల్లెలూయా. శుద్ధీకరణ వర్తమానము తీసుకురాబడింది జాన్ వెస్లీ ద్వారా. అంతకు ముందు మార్టిన్ లూథర్ ద్వారా నీతీకరణ వర్తమానం వచ్చినది. తర్వాత ఫిలదెల్ఫియా కాలం దగ్గరకు వచ్చేదలికే శుద్ధీకరణ వర్తమానం తీసుకురాబడినది. ఈ యొక్క మెథడిస్టు కాలంలో దేవుడు తెరవబడిన తలుపు ఉంచాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడో చూడు.
నేను తెరవబడిన ఒక ద్వారమును మీ ముందు ఉంచాను. అదే కదా చెప్పింది ఫిలదెల్ఫియా కాలంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనములో. ఆయన దానిని మెథడిస్ట్ కాలమునకు చెప్పాడు. దాని నుండి వారు తొలగిపోయారు. దేవుడు చెబితే దేవుడు వాక్యానికి విధేయులు అవ్వాల్సింది పోయి, లోబడాల్సింది పోయి, అంగీకరించాల్సింది పోయి, ఆ తలుపు దగ్గరికి వెళ్ళాల్సింది పోయి, వాళ్ళు వీపు చూపించారు, వాళ్ళు త్రోసేశారు. విధేయులు కాల అవిధేయులయ్యారు. దేవుడు చెప్పిన వర్తమానానికి లోబడటానికి బదులుగా త్రోసేశారు. దేవుడు చెప్తున్నాడు, మెథడిస్ట్ సంఘకాలమునకు చెప్పెను, దాని నుండి వారు తొలగిపోయారు. ఆ వాక్యము నుండి వారు తొలగిపోయారు. వారు వెళ్ళి సంస్థలో కలిశారు. మానవుడు కల్పించిన పద్ధతుల్లో కలిసిపోయారు. ప్రజలు చూడు ఎలాగ నిత్య జీవాన్ని దూరం చేసుకుంటున్నారు. వారు వెళ్ళి సంస్థలో కలిశారు. కానీ నేను మీకు తెరవబడిన ద్వారాన్ని ఉంచాను అని దేవుడు చెప్పాడు. మీ ఎదుట ఒక ద్వారం తెరవబడింది. నేను మీకు తెరవబడిన ఒక ద్వారాన్ని ఉంచాను. ఎవరు ఇచ్చింది ఆ తెరవబడిన ద్వారం? దేవుడే. హల్లెలూయా. ఇప్పుడు వారు శుద్ధీకరణ పొందుకున్న తర్వాత ఆయన చెప్పాడు, ఇప్పుడు వాళ్ళు శుద్ధీకరణ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? శుద్ధీకరణ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిజంలోకి వెళ్ళాలి. మీరు ఈ విషయాలు పట్టుకోవాలండి. మొట్టమొదటగా నీతీకరణ, మారు మనసు. నీతీకరణ నుండి శుద్ధీకరణ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు శుద్ధీకరణ అంటే అగ్ని బాప్తిజం. మన పాపాలు కాల్చివేయబడతాయి, మన నడత బాగుపరచబడిద్ది, లోక కార్యక్రమాలన్నీ చంపబడతాయి. అర్థమవుతుందా? పొగ తాగటం, మద్యం సేవించటం, వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు అన్నీ మానుకొని పరిశుద్ధమైన జీవితం వైపుకు తిరుగుతాడు. ఇప్పుడు శుద్ధీకరణ నుండి ఎక్కడికి వెళ్ళాలి ఆ వ్యక్తి? తెరవబడిన తలుపు ఉంది అక్కడ. ఆ తెరవబడిన తలుపేదో కాదు, పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మ బాప్తిజంలోకి వెళ్ళాలి. శుద్ధీకరణ నుండి పరిశుద్ధాత్మ బాప్తిజంలోకి వెళ్ళాలి. అయితే వాళ్ళు ఎల్లక నిరాకరించారు. ప్రజలు ఎల్లకుండా నిరాకరించారు. హల్లెలూయా. దేవుడు వెళ్ళమని చెప్పుతున్నప్పుడు మనం వెళ్ళలేదనుకో, దేవుడు, మీరు చూడండి ఇజ్రాయేలు ప్రజలు, హల్లెలూయా, మరి అరణ్యములో గుడారాలు వేసుకొని ఉన్నారు. మేఘం అక్కడికి దిగొస్తా ఉండేది. పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను ఆ పాలెములో దేవుడు కదిలాడుతా ఉండేవాడు. అయితే దేవుడు ఆ మేఘముగా లేచి వెళుతున్నప్పుడు ఆ దేవుడితో పాటు వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే, తాత్కాలికమైన ఆ గుడారాలు పేకేసుకొని ఆ మేఘము ఎటువైపుకు వెళుతుందో, ఆ దేవుడు ఎటువైపుకు ప్రయాణం చేస్తున్నాడో, వారు కూడా ఆ మేఘము వెళ్లే మార్గమున నడుచుకుంటా వెళ్ళి ఆ మేఘం ఆగిపోయినప్పుడు వారు ఆగిపోయి గుడారాలు వేసుకొని ఉండేవాళ్ళు. మేఘము కదులుతున్నప్పుడు వారు కదిలేవాళ్ళు, మేఘం ఆగిపోయినప్పుడు వారు ఆగిపోయేవారు. దేవుడు ఏం చెప్తున్నాడు? నీతీకరణ నుంచి శుద్ధీకరణకు వచ్చారు. శుద్ధీకరణ నుంచి పరిశుద్ధాత్మ బాప్తిజంలోకి వెళ్ళటానికి మీ ఎదుట నేను ఒక తెరవబడిన తలుపు ఉంచాను. ఆ తెరవబడిన తలుపు ద్వారా మీరు ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజంలోనికి వెళ్ళండి అని దేవుడు చెప్పాడు.
అయితే మెథడిస్టులు చాలా మంది ఆగిపోయారు. మెథడిస్టు సంఘం తర్వాత వచ్చే సంఘమే పెంతెకోస్తు. చూసారా? పెంతెకోస్తు దగ్గర అజూజా స్ట్రీట్, సీమోను వాళ్ళ దగ్గర, సీమోను వాళ్ళ ఇంటి మీద, హల్లెలూయా, మేడ గదిలో, అజూజా స్ట్రీట్ మేడ గదిలో పరిశుద్ధాత్మ దిగొచ్చినది ఒక గుంపు జనుల మీదకి. మరి ఇక్కడ కూడా సీమోను ఉన్నాడా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? సరే, కొంచెం చూద్దాం. కానీ నేను మీకు తెరవబడిన ఒక ద్వారాన్ని ఉంచాను. ఇప్పుడు వారు శుద్ధీకరణ పొందుకున్న తర్వాత ఆయన చెప్పెను, నేను తెరవబడిన ద్వారము ఉంచాను అని చెప్పాడు. అదే పరిశుద్ధాత్మై ఉన్నాడు. ఆ తలుపేంటి? తెరవబడిన తలుపు పరిశుద్ధాత్మ. ఆత్మ లేకుండా ఏ వ్యక్తి నా దగ్గరికి రాలేడు, తండ్రి దగ్గరికి రాలేడు. నువ్వు వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే వెళ్ళాలి. యేసుక్రీస్తు రక్తములో కడగబడి వెళ్ళాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకొని ఆయన రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ అనే బాప్తిజం పొందుకుంటే అప్పుడు నువ్వు పరలోకానికి ఎలిజిబుల్. హల్లెలూయా. అదే కదా ఉంది అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనములో. 36 నుండి 36, 37, 42 దాకా మీరు చూస్తే ఆ విషయాలన్నీ అక్కడే ఉన్నాయి. నేను తెరవబడిన ద్వారం ఉంచాను, అదే పరిశుద్ధాత్మై ఉన్నాడు. మనమందరము ఒక్క ఆత్మ చేత నింపబడిన వారము. మనమందరము ఒక్క ఆత్మ చేత నింపబడిన వారము. ఎలా? క్రీస్తు యొక్క ఒకే శరీరంలోనికి బాప్తిజం పొందిన వారం. ఆయన క్రీస్తు. ఆయన ఈ వర్తమానమును మెథడిస్ట్ సంఘము ముందర ఉంచాడు, మరియు వారు దాని నుండి వేరొక వైపుకు వెళ్ళిపోయారు. వారు శుద్ధీకరణ వరకు వచ్చారు మరియు పరిశుద్ధాత్మను తిరస్కరించారు. అది జ్ఞాపకం ఉన్నదా? వారి ఎదుట ఉంచిన తలుపును వారు త్రోసేశారు. నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు. వాళ్ళు చేతులారా నిత్య జీవాన్ని త్రోసేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మను వాళ్ళు తిరస్కరించారు. అది జ్ఞాపకం ఉన్నదా? అదే తెరవబడిన ద్వారం. క్రీస్తులోనికి నువ్వు ఎలా వెళ్ళగలవు? ఒకే ఆత్మ ద్వారా, ఒకే పరిశుద్ధాత్మ ద్వారా. మనమందరము ఒక్క శరీరములోనికి. అది క్రీస్తు యొక్క ఆత్మ ఉన్నది. కరచలనం చేయటం ద్వారాగా, షేక్ హ్యాండ్ ఇవ్వటము ద్వారాగా క్రీస్తులోకి వస్తావా? నో. మనము లోపలికి ప్రవేశించలేదు. షేక్ హ్యాండ్ ఇచ్చుట ద్వారా మనము లోపలికి ప్రవేశించలేము. చిలకరింపు ద్వారాగా ప్రవేశించగలవా? అలా కూడా కాదు. ఒక్క పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారాగే మనమందరము ఒకే శరీరములోనికి ప్రవేశించి ఉన్నాము. ఆ శరీరములో, ఆ శరీరము యొక్క భాగాలుగా పాలిభాగస్థులమయ్యాము. ఒకే ఆత్మ ద్వారా, ఒకే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజం ద్వారా ఆ ద్వారములోనికి ప్రవేశించగలం. హల్లెలూయా. నీ ఎదుట తెరవబడిన తలుపు ఏదో కాదు, పరిశుద్ధాత్మే. ఇప్పుడు సంఘానికి కావలసినది పరిశుద్ధాత్మే. ఆత్మ లేనివాడు నా వాడు కాడు. నువ్వు సంఘములో సభ్యుడిగా ఎలా ఉండగలవు అంటే, సంఘములో చేరుట ద్వారా ఉండలేవు.
లేకపోతే ఒక పాస్టర్ గారి దగ్గర నీటి బాప్తిజం తీసుకోవడం ద్వారాగా ఉండలేవు. శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, వెళ్ళిపోతావు. కానీ ఆ సంఘములో సభ్యుడిగా ఉండాలి అంటే నువ్వు ఒక్క ఆత్మ ద్వారాగా ఒక్క శరీరములోనికి మనమందరము బాప్తిజం పొందితమని మీరు ఎరగరా అని కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు. ఆ శరీరంలో సభ్యులుగా ఎలా కాగలమయ్యా అంటే, ఆ క్రీస్తు శరీరంలో సభ్యులుగా ఎలా కాగలమంటే ఒక్క పరిశుద్ధాత్మ ద్వారాగా. హల్లెలూయా. అదే తెరవబడిన తలుపై ఉన్నది. పట్టుకుంటున్నారా? ఈ భూమి మీద నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నట్లయితే అక్కడ ఆ తెరవబడిన తలుపు అదే అయి ఉన్నది, ఆయనే అయి ఉన్నాడు. ఇక్కడ ఆయన స్వరం నీలో పెడితే, ఇప్పుడు నా గొర్రెలు నా స్వరం వినును, ఆయన పిలిచినప్పుడు నువ్వు లేపబడతావు. నువ్వు మట్టి అయిపోయినా లేపబడతావు. సింహాల బోనులో వేసి సింహాలు తినేసినా గాని ఆయన కేక పెట్టి పిలిచినప్పుడు నువ్వు లేపబడతావు. నిన్ను అగ్నిలో కాల్చేసినా గాని నువ్వు లేపబడతావు. ఈ శరీరం కాలిపోతుందిగా పాస్టర్ గారు, నేను మిమ్మల్ని ఒక మాట అడగమంటారా? హల్లెలూయా. లాజరు శరీరం కుళ్ళిపోయినది, కానీ లాజరు శరీరం తిరిగి లేచి వచ్చినది. అది ఏ శరీరం అంటారు? మీరు చూడండి, సమూయేలు చనిపోయాడు, సమూయేలును పాతిపెట్టారు. సమూయేలు శరీరం మట్టి అయిపోయినది. ఆ ఎండోర్ అనే కర్ణపిశాచి దగ్గరికి సౌలెళ్ళి సమూయేలును పిలవంగల్నే ఆయన దుప్పటి కప్పుకొని ఒక శరీరంతో వచ్చాడు. ఏ శరీరం అది? ఆ శరీరము చూస్తుంది, ఆ శరీరం మాట్లాడుతుంది, ఆ శరీరం దుప్పటి కప్పుకొని ఉన్నది, ఆ శరీరము నడుస్తుంది. మరి ఆ శరీరానికి మరి మట్టి అయిపోవాలి కదా. అది ఏ శరీరం అయి ఉన్నది? వచ్చాడు అక్కడికి. కావాలంటే మీ గ్రంథం చూడండి, బైబిల్లో వచ్చాడో రాలేదో. ఆయన ఎలా ఉన్నాడు? ఆయన నా ముందుకు తీసుకొనిరా అని ఆ కర్ణ పిశాచిని సౌలు అడుగుతున్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇది మట్టి అయిపోయినా గాని దేవునిచే కట్టబడినది ఒకటి ఉన్నది, నిత్యమైనది ఒకటి ఉన్నది. హల్లెలూయా. కొంచెం ముందుకెళ్దామా? ఒకే పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం ద్వారా ఆ ద్వారంలోనికి ప్రవేశించగలం. 46వ పేర. ద్వారం ఎక్కడుంది? పరలోకంలో ఉన్నది. ఆ ద్వారము అతను పైకి చూచినప్పుడు అతను ప్రభువైన యేసును చూచాడు. కన్నులెత్తి పైకి చూచినప్పుడు యోహాను ఎవరిని చూచాడు? ప్రభువైన యేసును చూచాడు. దీని తర్వాత భాగము గమనించండి. ప్రభువైన యేసే ఆ ద్వారం. నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వంటి స్వరం. భూమి మీద ఇక్కడ విన్నాడు, 7 సంఘకాలాల్లో ఆ స్వరం విన్నాడు, పరలోకంలో కూడా ఆ స్వరం విన్నాడు. భూమి మీద తెరవబడిన తలుపు ఒకటి ఉన్నది, పరలోకంలో కూడా తెరవబడిన తలుపు ఒకటి ఉన్నది. భూమి మీద ఉన్నది ఆయనే, పరలోకంలో ఉన్నది ఆయనే. 7 దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుడు సంచరిస్తున్నాడు. చెప్పాడా? 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. హల్లెలూయా. ఇప్పుడు దృశ్యము మారుతున్నది. యోహాను పద్మాసులో గమనిస్తున్నాడు. ఇప్పుడు అతను పైకి చూస్తున్నాడు. అతను ఇక్కడ భూమి మీద కొన్ని జరగబోయే వాటిని చూచాడు. సంఘకాలాలు, అన్ని సంఘకాలాలు 7. మరియు అటు తర్వాత అతను సంఘకాలాల మధ్యలో ఉండి చూశాడు. అటు తర్వాత సంఘకాలాలు ముగిశాయి. అతను ఒక స్వరము విన్నాడు.
అతను పైకి పరలోకము వైపు చూచినప్పుడు అక్కడ తెరవబడిన ఒక ద్వారాన్ని చూచాడు. మరియు మొదట వినిన స్వరము బూరధ్వని వలె ఉన్నది. మంచిది. పద్మాసు నుండి దృశ్యము పరలోకానికి మారింది. హల్లెలూయా. 47వ పేరా అండి. ఆ స్వరము 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో సంచరించిన అదే స్వరం. భూమి మీద సంచరించిన అదే స్వరం. అదే స్వరం. ఆ స్వరములో ఎటువంటి మార్పు లేదు. కానీ అతడు మొదటిసారి విన్నప్పుడు ఆ స్వరము ఎక్కడున్నది? మొదటి సంఘకాలంలో. మీలో ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది? అతని వెనక ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా, ప్రకటన 1:10 ఆత్మవశుడయ్యాడు. మీరు వ్రాసుకోగోరినట్లయితే 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం 10వ వచనం నుండి 13వ వచనం దాకా రాసుకోండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ప్రైజ్ ది లార్డ్, బూరధ్వని వంటి గొప్ప స్వరం. ఏంటండి అది? బూరధ్వని వంటి గొప్ప స్వరం, విస్తారమైన జలముల శబ్దము నా వెనక వింటిని. మరియు చూడాలని నేను వెనుకకు తిరగగా 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో ఒకడు నిలబడి ఉండుట నేను చూచాను. ఇప్పుడు ఆయన 7 సువర్ణ దీప స్తంభముల యొక్క రహస్యమంతా చూపించిన తర్వాత, హల్లెలూయా, యేసుక్రీస్తు 7 అక్కడ అంటున్నాడు, బ్రాకెట్లో పెడుతున్నాడండి. 7 నక్షత్రాలు పట్టుకొని ఉండుట, తెల్లని వెంట్రుకలు కలిగి ఉండుట మొదలుగున్నవి. అది ఆయన 2వ రాకడని చూయిస్తున్నాడు. ఆయన పాదాలు ఇత్తడి వలె ఉన్నాయి. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆయన ముఖము సూర్యుని వలె మహా తేజస్సుతో ప్రకాశిస్తా ఉన్నది. ఇవన్నీ గురుతులు. తర్వాత అదే స్వరము గమనించండి, పరలోకము నుండి మాట్లాడుట అతడు విన్నాడు. భూమి మీద 7 దీప స్తంభముల మధ్య మాట్లాడిన అదే స్వరము, సంఘకాలాల్లో ఉండి మాట్లాడిన స్వరమే పరలోకములో నుండి కూడా మాట్లాడుట అతడు విన్నాడు. అతను పైకి చూచినప్పుడు ఒక ద్వారము తెరిచియుండుట చూచాడు. పరలోకమునకు ఒక ద్వారము, తెరవబడిన ద్వారం. నీవు లోపలికి ఎలా వెళ్ళగలవు? క్రీస్తు యేసు ద్వారా. ఆ ఒక్కటే ద్వారం, ఆ ఒక్కటే మార్గం. వేరే మార్గమే, దారే లేదు. ఏ మనుష్యుడైనా ఆ మార్గము గుండా కాకుండా వేరే మార్గాన వచ్చినట్లయితే అతడు దొంగ లేక దోచుకునేవాడు. యేసుక్రీస్తు ద్వారాగే రావాలి. నీకు మత్తయి సువార్త 22వ అధ్యాయములో పెళ్లి కుమారుని గూర్చి ఒక ఉపమానం ఉన్నది. మీరు ఇంటికి వెళ్ళినాక అది చదవండి. హల్లెలూయా. ఆ ఉపమానంలో చెప్పబడినట్లు, ఎవరైతే పెండ్లి వస్త్రాలు ధరించుకోకుండా పైకి ఎక్కి పెండ్లి విందుకు వస్తారో వాడు నేరస్తుడుగా కనుగొనబడి వాడిని కట్టివేసి వెలుపలి చీకటిలోకి త్రోసేస్తారు. అంటే అతడు పైకి రావాలి అంటే, అతడు ఎత్తబాటులోకి రావాలంటే భూమి మీద అతడికి పెళ్లి వస్త్రము కావాలి. హల్లెలూయా. ఏంటి పెళ్లి వస్త్రము? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ బాప్తిజమే పెళ్లి వస్త్రం. ఆ పెళ్లి వస్త్రం లేకుండా అక్కడికి వెళ్ళలేడు. ఒకవేళ పెళ్లి వస్త్రం లేకుండా వెళితే ఏం జరుగుతుంది? వాడి కాళ్ళు చేతులు కట్టేసి వెలుపలి చీకటిలోకి ఇసిరి పడేస్తారు. హల్లెలూయా. వాడిని కట్టివేసి వెలుపటి చీకటిలోకి త్రోసేస్తారు.
పెండ్లి విందుకు వచ్చుటకు కేవలము ఒకే ఒక్క మార్గం ఉన్నది. కొద్ది కాలం క్రితం నేను దాని మీద ప్రసంగించానని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈ విషయం పట్టుకుంటున్నారా అండి మీరు? ఎవడైతే పెళ్లి కుమారుడు పురాతన దేశంలో ఎప్పుడైతే పురుషుడు వివాహము చేసుకోబోతున్నాడో అతనే స్వయముగా ఆహ్వానము అందించాలి. ఆహ్వాన పత్రికలు ఆయనే ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు వివాహము చేసుకునేటప్పుడు శుభలేఖలు అంటారు, అది ఆహ్వాన పత్రిక అన్నమాట. కంపల్సరిగా ఆయనే వచ్చి ఇస్తా ఉంటాడు. హల్లెలూయా. ఈ పురాతన దేశంలో, తూర్పు దేశాల్లో ఇది ఒక ఆచారం. పురుషుడు వివాహము చేసుకోబోతున్నాడో అతనే స్వయముగా ఆహ్వానం అందించాలి. అతనే స్వయముగా పొడవైన వస్త్రాలతో అలంకరించాలి. హల్లెలూయా. అక్కడ అతను ఈ వ్యక్తిని కలుసుకున్నప్పుడు అతను ఒక విందు బల్ల దగ్గర ఉన్నాడు. చూస్తున్నారా అండి? ద్వారపాలకుడు ద్వారం దగ్గర వస్త్రాలు ఇస్తా ఉంటాడు. ఆ ద్వారపాలకుడు ఇస్తున్నప్పుడు, వస్త్రాలు ఇస్తున్నప్పుడు కొద్దివారేమి, గొప్పవారేమి, ధనికులేమి, పేదవారేమి, సామాన్యులేమి అందరూ ఆ ద్వారపాలకుడు ఇచ్చిన వస్త్రముల చేత ధరించాలి. ఆ వస్త్రాలు ధరించాలి. ఆ ద్వారపాలకుడు ఇచ్చే వస్త్రాలు ధరించాలి. హల్లెలూయా. ద్వారపాలకుడు యేసుక్రీస్తే, వస్త్రము ఆయనే ఇస్తుంది. హల్లెలూయా. ఏంటి అది? పెళ్లి వస్త్రమై ఉన్నది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా మీరు? ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. అతనే స్వయంగా పొడవైన వస్త్రాలతో అలంకరించాలి. అక్కడ అతను ఈ వ్యక్తిని కలుసుకున్నప్పుడు అతడు ఒక విందు బల్ల దగ్గరకు వచ్చాడు. ఎంతమందికి ఆ ఉపమానము జ్ఞాపకం ఉన్నది? మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. మత్తయి సువార్త 22 ఈ కాలపు వాక్యం. అది మత్తయి సువార్త 22. అది ఇంటికి వెళ్ళినాక మీరు చదవండి. హల్లెలూయా. ఆ ఉపమానము ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది? ఖచ్చితంగా మీరు పరిశుద్ధ గ్రంథం చదివితే ఆయన పెళ్లి వస్త్రాలు ధరించు కొనని ఒక మనుష్యుడను భోజనపు బల్ల దగ్గర కలుసుకున్నాడు. అదేంటి? పెండ్లి కుమారుడు ద్వారం దగ్గర నిలబడును, మరియు ప్రతి ఒక్కరూ ఆహ్వానం కలిగి వస్తున్నారు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఏ మనుష్యుడు రాలేడని యేసే చెప్పాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ లేక ఆహ్వానించబడిన వారు నా దగ్గరకు వస్తారు. ఇక్కడ వారు వచ్చి పెళ్లి కుమారుడి దగ్గర వారు ఆహ్వానాన్ని తీసుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ అనేది ఆ వస్త్రాన్ని ధరించుకుంటారు. అందుచేత ప్రతి ఒక్కరూ ఒకే విధంగా కనబడతారు. అది పాతకాలపు పరిశుద్ధాత్మ. ఒక్క విషయము మంచిదై ఉన్నది. అది వారందరినీ ఒక్కలాగున కనబడులాగా చేస్తుంది. పరిశుద్ధాత్మ వచ్చిందనుకో, ఇక్కడ మనమందరము ఒకేలాగా కనబడేలాగా చేస్తుంది. హల్లెలూయా. వారు ధనికులైనా, పేదవారైనా, బానిసలైనా, స్వతంత్రులైనా, నలుపువారైనా, తెలుపువారైనా, పురుషుడైనా, స్త్రీ అయినా వారందరూ క్రీస్తు యేసునందు ఏకమై ఉన్నారు. వారు ఒకేలాగా కనపడతారు ఒక్క ఆత్మ ద్వారా. పెళ్లి కుమారుడు ద్వారం దగ్గర నిలబడి మరి ఆహ్వానించబడిన వారిని స్వాగతించినప్పుడు అతని చుట్టూ పొడవైన వస్త్రము ధరింపజేస్తాడు. మనకి ఏం ధరింపజేస్తాడు? చుట్టూరా పొడవైన వస్త్రాన్ని ధరింపజేస్తాడు. కాబట్టి ధనికులు గాని, పేదవారు గాని అందరూ ఒకే విధంగా కనబడతారు. హల్లెలూయా. దేవుని యొక్క రాజ్యములో ఆ విధముగా ఉంటుంది. అక్కడ పెద్దవారని, చిన్నవారనే వ్యత్యాసం ఉండదు. అక్కడ పేదవాడు, ధనికుడు అనే వ్యత్యాసం ఉండదు. పెద్దవాడు, చిన్నవాడు అనే వ్యత్యాసం ఉండదు. వారందరూ ఒకే వ్యక్తిగా ఉంటారు. అందరూ క్రీస్తునందు ఏకమై ఉన్నారు. ఇప్పుడు పెళ్లి కుమారుడు తిరిగి వచ్చినప్పుడు పెళ్లి వస్త్రం లేక
ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉండుట కనుగొన్నాను. నీవు ఏం ఆలోచిస్తావు? చెప్పాను, స్నేహితుడా నీవు లోపలికి ఎలా వచ్చావు అని అడిగాడు. స్నేహితుడా అని అంటున్నాడంటే అతడు సంఘ విశ్వాసి, సంఘ బిడ్డ అన్నమాట. స్నేహితుడా నీవు లోపలికి ఎలా వచ్చావు? అతడు మౌనంగా నిలబడి ఉన్నాడు. దానిని బట్టి అతను ద్వారము ద్వారా కాకుండా మరో పక్క మార్గములో వచ్చాడని తెలియజేస్తుంది. అతను ఒక కిటికీ ద్వారాగా వచ్చాడు. అతను వెనక ద్వారము ద్వారా వచ్చాడు. అతను మరియు ఆయన అతడిని స్నేహితుడా అని పిలిచాడు. అది అతను సంఘ సభ్యుడని తెలియజేస్తుంది. స్నేహితుడా అంటే అర్థమేంటి? సంఘ సభ్యుడు. సంఘ విశ్వాసి కాదు, సంఘ సభ్యుడు. హల్లెలూయా. స్నేహితుడా పెళ్లి వస్త్రం లేకుండా లోపలికి ఇక్కడికి ఎలాగా నీవు రాగలిగావు అని అడిగాడు యేసయ్య. ఇప్పుడు స్వయముగా యేసే దీన్ని చెప్పాడు. యేసుక్రీస్తే చెబుతున్నాడు అన్నమాట. దాసుడిని పిలిచి ఇలా అన్నాడు, ఇతని కాళ్ళు చేతులు బంధించు. ఎక్కడైతే ఏడ్పులు కేకలు మరియు పండ్లు కొరుకుట జరుగునో ఆ వెలుపటి చీకటిలోనికి అతన్ని త్రోసివేయండి. అవి క్రీస్తు యొక్క సొంత మాటలు. యేసుక్రీస్తు యొక్క సొంత మాటలు. మంచిది, అతను త్రోసివేయబడెను. ఎందుకు అతడు త్రోసివేయబడ్డాడు? వస్త్రము లేదు. వస్త్రము లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. పెండ్లి వస్త్రము కావాలి నీకు. ఏంటి పెళ్లి వస్త్రము? పరిశుద్ధాత్మ బాప్తిజం. నీకు పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? నేను ముగించబోతున్నాను, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. అతను త్రోసివేయబడెను. ఎందుకనగా అతని పెండ్లి వస్త్రము లేకుండా ద్వారము గుండా కాక వేరొక మార్గములో నుండి అతను లోపలికి వచ్చాడని అది నిరూపించబడినది. అతను ద్వారం ద్వారా వచ్చి ఉన్నట్లయితే అతను ఒక పెండ్లి వస్త్రాన్ని పొందుకొని ఉండేవాడు. హల్లెలూయా. మారు మనసు పొంది యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ అనే వరము పొందుకొని కాలపు వర్తమానం ద్వారాగా నువ్వు వచ్చి ఉన్నట్లయితే నీకు పెళ్లి వస్త్రం ఇవ్వబడేది. అతడు అలా రాలేదు. హల్లెలూయా. ఓ దీన్ని వినండి. ఒకవేళ పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజమే పెళ్లి వస్త్రముగా ఉన్నట్లయితే, పెండ్లి వస్త్రముగా ఉన్నది ఏదో కాదు, పరిశుద్ధాత్మ బాప్తిజమే. మరియు వేరొక మార్గంలో అక్కడికి వెళ్ళి ఎలాగా ప్రాతినిధ్యం చేయగలం? మొదటి సంఘకాలం క్రీస్తు యేసు అనే ద్వారము గుండా వచ్చి ఉన్నట్లయితే, యేసు క్రీస్తు నామములో బాప్తిజం పొందుట ద్వారా వచ్చి ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ బాప్తిజమమును పొందుకొనుము, పెండ్లి వస్త్రము ధరించుకొనుము. మరొక మార్గంలో మనము ఎలా వెళ్ళగలం? వేరొక మార్గం గుండా నువ్వు ఎలా రాగలవు? నువ్వు మెథడిస్టు ద్వారా, బాప్టిస్టు ద్వారా, పెంతుకోస్తుల ద్వారా, లేక వేరే సంఘ శాఖల ద్వారాగైనా కానీ నీవు వచ్చినట్లయితే నీవు అక్కడ కట్టివేయబడి వెలుపటి చీకటిలోకి త్రోసివేయబడతావు. నీవు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రావలసి ఉన్నది. అపోస్తులు ఏర్పాటు చేసిన వాక్యం ద్వారా మాత్రమే నువ్వు రావలసి ఉన్నది. దేవుడు ప్రవేశపెట్టిన మార్గం ద్వారా మాత్రమే నువ్వు రావలసి ఉన్నది. దేవుడు ఎన్నుకున్న మార్గం ద్వారా మాత్రమే నువ్వు రావలసి ఉన్నది. అపోస్తులకి ఏ విధముగా పెళ్లి వస్త్రం ఇచ్చాడో, వాక్యపు వస్త్రం ఇచ్చాడో, పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చాడో, ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారా మాత్రమే మనము పరలోకానికి వెళ్ళగలము. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నీవు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే రావలెను. ఆయనే మార్గము, ఆయనే ద్వారము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆమేన్.
యేసే ద్వారమై ఉన్నాడు, యేసే మార్గమై ఉన్నాడు, యేసే సత్యమై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప ఎవరు వెళ్ళలేరు. ఇప్పుడు ద్వారము ఆయనే అయి ఉన్నాడు. తెరవబడిన ద్వారం, పరలోకంలో తెరవబడిన ద్వారము ఆయనే. ఫిలదెల్ఫియా కాలంలో తెరవబడిన తలుపు కూడా పరిశుద్ధాత్మ బాప్తిజము ఆయనే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిజం లేనివాడు నావాడు కాదు, ఆత్మ లేనివాడు నావాడు కాదు, పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాడు. కంపల్సరిగా మనము ఆయన ఆత్మను పొందుకోవాలి, ఆయనకి ఇష్టలుగా జీవించాలి, ఆయనకి లోబడాలి. అప్పుడు దేవుడు ఆయన కృప మన మీద విస్తరింపజేస్తాడు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.